ఎస్సీ మాదిగలు తమ కుల వృత్తిని నమ్ముకుని జీవనాధారంగా చేసుకున్న కబేళాలను మూసివేసి వారి పొట్ట కొట్టొద్దని వెంటనే వాటిని తిరిగి తెరిపించాలని పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పిఠాపురం కత్తి దుఃఖ వృత్తి సంక్షేమ సంఘం నాయకులు గోవిందు కొల్లి చిన్న విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన గోవిందు కబేళాలను తెరిపించి మాదిగ కుటుంబాలను ఆదుకోవాలని వేడుకున్నారు. పిఠాపురంలో ఉన్నటువంటి ఈ కత్తి దుఃఖ సంఘం యొక్క ప్రజలందరూ మాట్లాడినప్పుడు చిన్న పెద్ద కాని అందరూ మాట్లాడినప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ దృశ్యాన్ని చూశారు. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత వెంటనే విని దాని మీద ఒక్క రోజులోనే స్పందించి వెంటనే కలెక్టర్ గారికి ఆర్డర్లు ఇచ్చి ఆ స్లాట్ హౌస్ ఓపెన్ చేయండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, కమేళ్లతో కోయించండి, ఇబ్బంది లేదు, వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, అధికారులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా, చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది లేకుండా స్లాట్ హౌస్ ఓపెన్ చేయాలని వెంటనే డీసీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ దీని మీద గోపాల్ అనే ప్రబుద్ధులు ఆయన ఉన్నారు. ఆయన మళ్ళీ కోర్టుకి వెళ్ళడం, మరి కమిషనర్ గారికి ఏమో లెటర్ ఇప్పించడం, ఇవన్నీ జరిగినప్పుడు కూడా కమిషనర్ గారు దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మరి ఏంటి పరిస్థితి అని చెప్పి కమిషనర్ గారు అడిగినప్పుడు స్లాట్ హౌస్ ఓపెన్ చేయమని కోర్టు కూడా ఇచ్చిందండి, అయితే అక్కడ శుభ్రం చేయాలి, ఆ వేస్ట్ అంతా ఏ విధంగా బయటికి పంపించే దాని మీద మాకు ఆధారం చూపించి మాత్రమే స్లాట్ హౌస్ ఓపెన్ చేయమని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి, దాని మీద కసరత్తు జరుగుతుందని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. మేము కూడా డీసీఎం గారికి చాలాసార్లు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి దీని మీద పదే చాలా ఇంట్రెస్ట్ పెట్టి మాట్లాడటం జరిగింది. కానీ మరి నిధులు లేకో మాకు తెలియదు, కానీ స్లాట్ హౌస్ శుభ్రం చేయకుండా అప్పగించిన పరిస్థితిలో పిఠాపురం టౌన్ మున్సిపాలిటీ ఉంది. కాబట్టి దీని మీద వెంటనే మా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి టీసీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క 5 కుటుంబాల యొక్క వేదన విని మీరు ఆ స్లాట్ హౌస్ ఓపెన్ చేయించి ఇస్తారని మరి కోరుకుంటున్నాం.